తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ కు శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్పెషల్ కాటేజ్లో రాత్రికి బస చేశారు. ఇక నేడు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ శ్రీవారిని దర్శించుకుని దర్శనం అనంతరం తిరుపతి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరింత సమాచారం సీఎం షెడ్యూల్కు సంబంధించి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమలలో ఉన్నారని తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. ఓవరాల్గా సీఎం షెడ్యూల్ ఏంటి, వివరాలు? సంతోషి, ఏదైతే నిన్న సాయంత్రం హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మన ఏదైతే తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం రాత్రి 7 గంటల ప్రాంతంలో తన మనవడి పుట్టు వెంట్రుకలు శ్రీవారికి మొక్కులు సమర్పించేందుకు నిన్న సాయంత్రం 7 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. అయితే తిరుమలలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో రాత్రి టీటీడీ ధర్మారెడ్డి పుష్పగుచ్చం స్వాగతం పలికి రాత్రి బస్సు ఏర్పాట్లు చేశారు. ఏదైతే నిన్న రాత్రి తన మనవడు శ్రీవారికి పుట్టు వెంట్రుకలు సమర్పించడంతో రాత్రి తిరుమలను బస్సు చేసి ఈరోజు ఉదయం 8 గంటలకి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని తెలుసుకుని అనంతరం రంగనాయకుడు వేద ఆశీర్వాదం తీసుకున్న అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తిరిగి హైదరాబాద్ కు ప్రయాణిస్తారని చెప్పి ఇప్పటికే టీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో ఉన్నటువంటి దాదాపుగా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా తిరుపతిలోనే రేవంత్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో కలిసినట్లుగా తెలుస్తుంది. సంతోష్. రైట్ గోపి, థ్యాంక్ యూ.